జీఎస్టీపై ప్రజలకు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి అవగాహన కల్పించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండల కేంద్రంలో జీఎస్టీ 2.0 కార్యక్రమాన్ని ఏర్పేడులోని దుకాణదారులను ప్రజలను కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా అమలు చేస్తుందో స్లాబ్లను తగ్గించి సామాన్యుడికి మధ్యతరగతి వారికి మేలు చేసే కార్యక్రమం గురించి వివరించారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి ప్రతి కుటుంబానికి 15,000 రూపాయలు ఆదా అవుతుందనే విషయాన్ని అవగాహన కల్పిస్తూ కరపత్రాన్ని నాయకులతో కలిసి అందజేశారు. అనంతరం రెడ్డివారి గురవారెడ్డి మాట్లాడుతూ సామాన్యులకి మధ్యతరగతి కుటుంబాలకు జీఎస్టీ స్లాబ్లను తగ్గించి కూటమి ప్రభుత్వం ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని తెలిపారు. సుమారు కిరాణా షాపులు తదితర వాటిల్లో 18% ఉన్న జీఎస్టీ 5కి తగ్గించి 13 ఆదా కల్పించడం జరిగిందని తెలిపారు. దుస్తులు, చెప్పులు వాటిపై 12 ఉన్న పన్నులు 5 తగ్గించి 7 లాభం చేకూరిందని తెలిపారు. వైద్యము, ఇన్సూరెన్సులు 18 ఉంటే వాటిని 0% చేసి ప్రజలకు మేలు చేయడం జరిగిందని తెలిపారు. మందులు 12% ఉన్న పన్నులు 5కు తగ్గించి 7% ఆదా చేయడం జరిగిందని తెలిపారు. రైతులకు సంబంధించిన ట్రాక్టర్లు 40,000 రూపాయలు తగ్గించి రైతులను ఆదుకోవడం జరిగిందని తెలిపారు. స్టేషనరీ మీద 12%ని జీఎస్టీని 5% తగ్గించి 7% ప్రజలకు లాభం చేకూర్చడం జరిగిందని తెలిపారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, స్కూటీలు, సెల్ ఫోన్లు, ఫ్రిడ్జ్లు, టీవీలు వీటన్నిటిపై జీఎస్టీ తగ్గించి సామాన్య మానవులకు అందుబాటులోనికి తీసుకొస్తున్న ఘనత కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని గురవారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డితో పాటు మండల పార్టీ అధ్యక్షుడు నాగరాజు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తగ్గించిన కూటమి ప్రభుత్వం ఆ యొక్క పేద మధ్యతరగతి కుటుంబాలకు సూపర్ గిఫ్ట్ ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆ యొక్క జీఎస్టీ స్లాబులను తగ్గించి సామాన్య ప్రజలకు ప్రతి కుటుంబానికి కూడా 15,000 రూపాయలు లబ్ధి చేకూరే విధంగా తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాన్ని మరి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండల కేంద్రంలో వ్యక్తిగతంగా అందరినీ కలిసి లబ్ధిదారులకు చైతన్యం చేసుకుంటూ జరిగిన కరపత్రాన్ని పంపిణీ చేసే కార్యక్రమం మండల నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పుకుంటా పోతే ఆ యొక్క కిరాణా వస్తువులు కావచ్చు, నిత్యావసర వస్తువులు పేద ప్రజలకు ఉపయోగపడే వాటిల్లో సుమారు ఆ యొక్క 18% ఉన్న దాన్ని 5%గా తగ్గించడం జరిగింది. దాంట్లో 13% ఆదా జరగడం జరిగింది. మరి అదేవిధంగా మందులు 12% ఉంటే ఆ యొక్క 5% తీసుకురావడం జరిగింది. 7% మందులు ఆదాయం జరిగింది. ఆ యొక్క ఆరోగ్యం, అదేవిధంగా ఇన్సూరెన్స్కి సంబంధించిన వాటిలో 18% ఉన్న వాటిని 0% తీసుకురావడం జరిగింది. అంటే ఉచితంగా అన్ని వైద్య సేవలు కూడా అందిపరుస్తుంది. అదేవిధంగా ట్రాక్టర్లు 40,000 నుంచి 60,000 రూపాయలు లబ్ధి పొందే రైతాంగానికి ఉపయోగపడతా ఉంది. ఇప్పుడే మనం కలిసినప్పుడు కూడా ఒక ఆయన ఈరోజు ట్రాక్టర్ కొనడం జరిగింది. ఒక రైతు మరి వారు కూడా చెప్పడం జరిగింది 54,000 రూపాయలు జీఎస్టీ మాకు తగ్గిందని చెప్పడం జరిగింది. సామాన్య ప్రజలు కూడా 8,000 రూపాయలు తగ్గే పరిస్థితుంది. మరి అదేవిధంగా రోజువారీ దుస్తులు సంబంధించి కూడా కొనుగోలులో కూడా దుస్తులు పాదరక్షణలో 7% తగ్గడం జరిగింది. అంటే 12 నుంచి 5%కి వచ్చింది. మందుల విషయంలో 12 నుంచి 7%కి వచ్చింది. మరి అదేవిధంగా స్టేషనరీ 12 నుంచి 5%కి వచ్చింది, 7% తగ్గింది. ఆరోగ్యం, జీవిత బీమా నిల్లయింది. మరి వీటన్నింటినీ కూడా ప్రజలందరికీ తెలియపరిచి టీవీలు కానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, సెల్ ఫోన్లు కానీ అన్నీ కూడా సరసమైన ధరకు కార్లు, ఫ్రిడ్జ్లు, ఎలక్ట్రిక్ వస్తువులు అయినటువంటి అన్ని కూడా వాషింగ్ మిషన్లు, మరి అదేవిధంగా అన్ని ఏసీలు అన్నీ కూడా సరసమైన ధరకు నాణ్యమైన సరుకులు వచ్చే విధంగా ఒక రూపకల్పన చేసినటువంటి కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఈరోజు కొనుగోలు శక్తి పెరిగే విధంగా తీసుకొచ్చినటువంటి ఘనత, ఈ యొక్క జీఎస్టీ తగ్గించిన ఘనత, 5 స్లాబులు 2 స్లాబులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది, కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి అని ఈ సందర్భంగా సగౌరవంగా ప్రజలందరికీ తెలియపరుస్తా ఉన్నాం. మరి కొనుగోలు శక్తి పెరిగి పన్నుల రూపంలో ఆర్థిక వ్యవస్థ కూడా పటిష్టమయ్యే పరిస్థితి ఉందని ఈ సందర్భంగా ప్రజలందరూ గుర్తు చేస్తున్నాం. ఇటువంటి జవాబుదారీ ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, యొక్క అన్ని కార్యక్రమాలు కూడా ప్రజల వద్దకు పంపించే ప్రభుత్వం, నాయకులను, అధికారులని మీ వద్దకు పంపే ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని 19వ తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రచారం చేయమని బాధ్యతలను పార్టీ నాయకులందరికీ అప్పచెప్పినటువంటి ఒక జవాబుదారీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియపరుస్తూ జై